ప్రభునందు చేరి వచ్చిన ప్రియ దేవుని సంఘానికి, ఆయా సంఘాల వారికి, చేరి వచ్చిన ప్రతి వారికి మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకందరికీ ఈ రాత్రి వేళ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా సాటిలేని సత్యవేద గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనాన్ని సహాయకరంగా చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? దయాళుడా మీకు స్తోత్రం. మీ దాసుడు మీ పక్షం నిలబడ్డాడు. ఎంత బలహీనుడో మీరు ఎరుగున్న దేవుడవు. సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రజల సమయాన్ని వ్యర్థపరచకుండా అవసరమైనటువంటి మాటలను మీ నామమున మీరే అనుగ్రహించి తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఈ 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి సిలువ శ్రమలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారి వంటి శ్రమలు, యేసుక్రీస్తు వారి లాంటి వేదన, యేసుక్రీస్తు వారి లాంటి మరణ సంబంధమైనటువంటి వేదనలు భూమి మీద ఎవరు అనుభవించలేదు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారు జన్మించక ముందు ఈ మాటలు రాశాడు. ఆయన ఈ లోకంలో జన్మించక ముందే ప్రవచనంగా ఆయన యేసుక్రీస్తు వారి శిలువ శ్రమల గురించి రాశాడు. ప్రపంచంలో యేసుక్రీస్తు వారి శ్రమలను జ్ఞాపకం చేసుకునే రోజు ఈ దినం. చాలామంది ఇది శ్రమల దినం అని కొందరు, మరికొందరు ఇది రక్షణ దినం అని మరికొందరు, ఇది శుభ శుక్రవారం అని మరికొందరు. ఏది ఏమైనా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు మానవాళికి ఎంతో దోహదపడ్డాయి. యేసుక్రీస్తు వారు శిలువలో అనుభవించినటువంటి శ్రమ మానవాళి క్షేమం కొరకైనటువంటిది అని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రోజుల గురించి ప్రవక్త అయిన యెషయా కొన్ని శతాబ్దాల క్రితం యెషయా గ్రంథంలో లిఖించాడు. అవును, ఆయన మన అందరి దోషములను ఆయన మీద మోపాడు అనే సంగతిని దైవ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఈ 53వ అధ్యాయం అంతటిలో ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ కనబడుతుంది. శ్రమ ప్రేమను ప్రత్యక్షపరిచినటువంటి సందర్భాన్ని ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథాన్ని చాలాసార్లు ఆరాధన సహాయకరంగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ శిలువ సంబంధమైనటువంటి ఈ శుభ శుక్రవారాల్లో కానీ లేక ఆయన శిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎక్కువగా ఈ సందర్భాలను మనం చూస్తాం. రండి, యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శిలువ సంబంధమైనటువంటి శ్రమలు, దుఃఖము, ఆయన గాయాలు, ఇవన్నీ ఎందుకోసమో కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. చాలా మందికి ఇది శుభ శుక్రవారమే కానీ వారి జీవితంలో శుభ పరిణామం కలిగించేటువంటి వాక్యంగా లేక అలాంటి అవసరతను తీసుకొచ్చే విధంగా కనబడడం లేదు నేటి దినాల్లో. రండి, యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలు ఎందుకు, ఆయన శిలువకి ఎందుకు అప్పగించబడ్డాడో ఒక 2 కారణాలు మనం చూసి ముగించుకుందాం. మొదటి మాటగా ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడెను, దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను. ఇక్కడ భూమి ప్రారంభంలో మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుని సన్నిధి అయిన ఏదేను తోట నుండి పంపించబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. రండి, మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారు శిలువకి ఎందుకు అప్పగించబడ్డాడు? ఇది అసలైనటువంటి మన ఆలోచన. ఇదనం సంతోషంగా ఉండేవారు మరికొందరు, మొహం వికారంగా పెట్టుకుని బాధపడేవారు మరికొందరు, రకరకాల ఆలోచనలు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ
సాటిలేని సత్యవేద గ్రంథం యొక్క దృక్పథం, దైవ గ్రంథం యొక్క ప్రణాళిక, దైవ గ్రంథంలో మానవుల కొరకే ఈ మాట ఎందుకోసం రాయించాడో అనే సంగతి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు శిలువ కిందకు అప్పగించబడ్డాడు అని అంటే, నెంబర్ 1, దేవుని సన్నిధి నుండి దూరమైనటువంటి వారిని దగ్గర చేసుకోవడానికి ఆయన శిలువ శ్రమలు, శిలువకు అప్పగించబడినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏదేను తోటలో దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఆదాము, ప్రతి సాయంకాల పూట దేవునితో మాట్లాడుతున్నటువంటి ఆదాము ఒకానొక సమయంలో దేవునితో మాట్లాడడానికి భయపడ్డాడు. దాక్కున్న సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని మాటను విననటువంటి ఆదామును బట్టి దేవుని సన్నిధి అయినటువంటి ఏదెనులో నుండి అతన్ని వెళ్ళగొట్టినట్టుగా చదువుకున్నటువంటి లేఖనంలో మనకు అర్థమవుతుంది. అతన్ని పంపివేశను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు వారు శిలువ కిందకు అప్పగించబడ్డాడు అని అంటే, దేవుని సన్నిధికి దూరమైనటువంటి మానవులను దగ్గర చేయడానికి ఆయన శిలువకు అప్పగించబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. రండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మానవుడైనటువంటి ఆదాము మానవులందరి పాపాలకు ఏ రీతిగా కారణమయ్యాడో ఇక్కడ గ్రంథకర్త చాలా తేటగా తెలియజేశాడు. రండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. రండి చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగు లోకములో ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతృప్తమాయను. దేవుని సన్నిధిని విడిచినటువంటి మానవునికి సంభవించింది ఏంటి? పాపము సంభవించింది. పాపము తన హృదయంలో స్థిరపరచబడింది. పాపము ద్వారా మరణము సంభవించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. 19వ వచనాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి, 19వ వచనం. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఆనాడు 1000 సంవత్సరాల క్రితం మొదటి మానవుడు అవిధేయతను బట్టి అనేకులు పాపాత్ములయ్యారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి పాపములో ఉన్నటువంటి మనుషులు మరణం ద్వారా దేవునికి దూరం అయిపోతున్నారు. నిత్య నాశనానికి వెళుతూ మానవాళి దేవునికి దూరం అవుతున్నటువంటి వారిగా, దేవుని సన్నిధికి దూరం అవుతున్నటువంటి వారిగా ఇక్కడ కనబడుతున్నారు. అందుచేత దేవుడు యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించబడ్డాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. అనేకులు పాపులుగా చేయబడ్డారు. పాపులు పరిశుద్ధులు చేరాలంటే పాపాన్ని తీసివేసుకోవాలి. అందుచేత పాపము దేవుని సన్నిధికి మానవాళిని దూరం చేసింది. అందుచేత యేసుక్రీస్తు వారు ఆయన శిలువకు అప్పగించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. రండి, యెషయా గ్రంథం 59:2లో కూడా ఒక మాట రాయబడింది. అక్కడ ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచయం. కారణం మానవులు పాపులుగా ఉన్నటువంటి కారణం, మానవులు దేవుని సన్నిధిని విడిచినటువంటి కారణాన్ని బట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేసెను అనే మాటని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించబడడానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధి నుంచి దూరమైపోయినటువంటి మానవులను తిరిగి ఆయన దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఆయన శిలువకు అప్పగించబడినట్టుగా మనం చూస్తాం. 2వ కారణాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనే మాట చూస్తున్నాం. రెండవది, యేసుక్రీస్తు వారు శిలువ కిందకు అప్పగించబడ్డాడు అని అంటే, తండ్రి అయిన దేవునికి ఆయన శిలువకు అప్పగించబడడం ఇష్టమైంది అని చూస్తున్నాం. 2వ కారణం, యేసుక్రీస్తు వారు శిలువ కిందకు అప్పగించబడ్డాడంటే తండ్రికి అది ఇష్టమైంది కనుక ఆయన అప్పగించబడ్డాడు. ఏంటి ఆయన ఇష్టం? అతన్ని నలగొట్టుటకు ఇష్టమాయను అనే మాట చూస్తున్నాం. ఏంటి, ఏ విధంగా నలగొట్టాడో ఒకసారి చూద్దామా? రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యేసుక్రీస్తు వారు తాను భూలోకంలో జీవిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కలిసి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి వారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యారు. సఫలమైన తర్వాత యేసుక్రీస్తు వారిని పిలాతు ముందు తీసుకొచ్చి పెట్టారు. యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలిచినప్పుడు పిలాతు యేసుక్రీస్తు వారిని గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త
సైక్యము కాని భారమైన భారములు. 23:4 లూకాసు వార్త 23:4 చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదన్న. ఏ ప్రజలైతే, ఏ ప్రధాన యాజకులైతే, ఏ పరిసయ్యులైతే యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించారో అక్కడ ఉన్నటువంటి ఆ సుప్రీం జడ్జి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు వారిలో నాకు ఏ నేరము కనబడలేదనను. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి. పిలాతు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం లూకాసు వార్తలో. చూడండి రెండవ మాట 23వ అధ్యాయము 14వ వచనం చూడండి. 23వ అధ్యాయము 14వ వచనం. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. పిలాతు ఇస్తున్న రెండవ సాక్ష్యం ఏంటంటే ఇతనిలో నాకు ఒక్క నేరమైనను కనబడలేదు, మీరు మోపిన నేరాలలో ఒక్క నేరమైనను నాకు కనబడలేదు అనే మాటను ఇక్కడ ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. రండి, ఇదే 23వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనంలో 3వ మారు అతడు ఎందుకు ఏ దుష్కార్యము చేసెనో ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు ఆగుపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. మూడవది, పిలాతు ఇస్తున్నటువంటి సాక్ష్యం 3వ మాట ఏంటంటే ఇతని యందు మరణమునకు తగినది ఏది నాకు కనబడలేదు. వింటున్నారా? నెంబర్ 1, ఆయన యందు నేరమేది కనబడలేదు, ఏ నేరము కనబడలేదు. మీరు మోపిన నేరాలలో ఒక్క నేరమునను కనబడలేదు. మూడవది, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏది కనబడలేదు అనే మాటను చూస్తాం. 4వ మాట కూడా చూద్దాం. ఇదే 23వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. 15వ వచనంలో హేరోదునకు కూడా కనబడలేదు. పిలాతు దగ్గర నుంచి ఆయన పలాని వాడని, నజరేతు వాడని, గలిలయ వాడని ఆయన దగ్గరికి పంపించారు. అక్కడ కూడా హేరోదు కూడా ఏం కనపడలేదు, నేరము కనబడలేదు అనే మాట చూస్తున్నాం. హేరోదు కూడా కనబడలేదు. తర్వాత హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణములకు తగినది ఏది ఇతడు చేయలేదు. ఈ 4 వచనాల్లో పిలాతు ఇచ్చిన సాక్ష్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ చూడు లేదు 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 లేదు, ఏ నేరము లేదు, మరణమునకు తగినది హేతు ఏమీ లేదు, ఏ ఒక్కటైనా నేరము లేదు ఆయనలో. కానీ అక్కడ ప్రభు వారు శిలువకు అప్పగించబడ్డాడు. అర్థమవుతుందా? ఈ రాత్రి వేళ మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో మరణానికి తగినది ఏది అతడు చేయలేదు. ఇన్ని లేదు 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 అని చెప్పబడిన పిలాతు ఏం చేశాడో చూద్దామా? రండి, ఈ జడ్జి ఇప్పుడు అంటాడు, ఏ రీతిగా అంటాడో ఒకసారి చూద్దాం. మత్తయి 23వ అధ్యాయం, ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చూడండి. 24-25 వచనాలు. కాగా వారు అడిగినట్టే జరగవలెనని అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. ఎవరైతే నేరం మోపారో, ఎవరైతే ఆయన మీద నింద మోపారో, ఎవరైతే అన్యాయంగా ఆయన అప్పగించారో, ఇప్పుడు వారిని గురించి పిలాతు చెబుతున్న మాట ఏంటో తెలుసా? వారు అడిగినట్టే జరగవలనని. ఏమడిగారు వాళ్ళు? కేకలు వేశారు, సిలువేయండి 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 అని కేకలు వేశారండి. సిలువేయండి అని కేకలు వేశారు. చూడండి, వారు అడిగినట్టే బరబ్బా విడుదల జరిగింది. తర్వాత మాట, వారికిష్టము వచ్చినట్లు నేరము చేయని యేసయ్యను సిలువకు అప్పగించారు. అన్యాయపు తీర్పు అక్కడ జరిగింది. ప్రియులారా, యెషయా ప్రవక్త 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి సందర్భం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన ఏ నేరము చేయకపోయినప్పటికీ అన్యాయపు తీర్పును పొంది ఆ సిలువలో ఆయన శ్రమ పొందాడు. వారి కేకలు గెలిచాయి, వారికి ఇష్టం వచ్చినట్టు వారు చేశారు. వీధుల్లో ఆయన ఈడ్చారు. ఆయన మొహంపై పిడిగుద్దులతో గుద్దారు. ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికి వేశారు. వారి ఇష్టం, పాపాత్ముల ఇష్టం, దైవ మానవుడిని మరణానికి అప్పగించే ఇష్టం, పాపాత్ముల ఇష్టం, మరణాంతకారానికి వెళ్ళే ఇష్టం. అందుకే క్రీస్తు ప్రభు వారిని, యేసుక్రీస్తు వారిని వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు. కొరడాలతో ఆయన్ని కొట్టారు, ఆయన మొహంపై ఉమ్మి వేశారు, ఆయనను దుర్భాషలాడారు,
ఆయనను చిత్రహింసలు పెట్టారు. అన్యాయపు తీర్పు పొందిన వాడై మన పక్షాన ఆయన ఉన్నాడు. ఎందుకు అన్యాయ తీర్పు పొందాడు? రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం. 53వ అధ్యాయము 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 53:8 అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. ప్రవచన నెరవేర్పు కొరకై ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట నెరవేర్చుట కొరకై ఏ నేరము చేయని యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందాడండి. అన్యాయపు తీర్పు పొంది ఆయన శిక్షను అనుభవించాడు. వారు కొడుతూ ఉన్న ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన బాధిస్తున్న ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన పిడిగుద్దులతో కొడుతున్న ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన ప్రక్కలో బల్లెముతో పొడుస్తున్న ఆయన మౌనంగా ఉన్నాడు. మొహం మీద ఉన్నప్పుడు దయ నిన్ను విడిచిపోలేదే. యేసుక్రీస్తు వారి ప్రేమ అసమానమైనటువంటి ప్రేమ. మానవులను ఆయన ప్రేమించినటువంటి విధానం, ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ఆయన మొహం పైన ఉమ్మిస్తే దయ విడిచిపోలేదు ఆయనకి. ఆయన పక్కలో బల్లెం పూట ఒడిస్తే కోపం రాలేదు ఆయనకి. కోపం రాలేదు. బికాజ్ ఎందుకో తెలుసా? నేను రక్షించబడాలని. యేసుక్రీస్తు వారు సిలువకు ఎందుకు ఎక్కాడు అనంటే, ఈ రాత్రి వేళ నేను నశించిపోకూడదని ఆయన సిలువకు ఎక్కాడు. నీ శిక్షణ భరించడానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు సిలువ కార్యం నీకు అర్థమైందా? ఎన్ని రోజులు యేసుక్రీస్తు నమ్ముకుని ఉంటావు? నువ్వెవరో తెలుసా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో నీకు తెలుసా? రోమాపత్రిక 3:23 రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. ప్రియులారా, పేతురు అంటాడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఆయన సెలవేశారు. చూడండి, మాట చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన, అర్థమవుతుందా? ఆయన అన్యాయముగా అప్పగించబడింది. దేనికోసం అంటే దేవుని సంకల్పం, నీ ఎడల నా ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పం యేసుక్రీస్తు వారిని అన్యాయంగా అప్పగించడానికి కారణమైంది. అర్థమవుతుందా? ప్రియనవస్తుడా, వృద్ధులు అందరూ ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడింది ఎందుకంటే దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన అప్పగించబడ్డాడు. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి అని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇది ఎవరో చెప్పింది కాదు. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు సేవలో సాగినటువంటి ఒక వ్యక్తి చెబుతున్నమాట. ఆయన్ను మీరే సిలువ వేశారు. మీ పాపాలు ఆయన సిలువ వేశాయి. మీ పాపాలు ప్రభువు మీద కనబడ్డాయి. అందుకే తండ్రి తన కుమారుణ్ణి శిక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు అని దైవ గ్రంథంలో చూస్తాం. అతని నలుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అనే మాట చూస్తున్నాం. ఆయన సిలువ శ్రమ నీ నా పాపపు విడుదల. ఉన్నారా పాపంలో? నమ్మారా? యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడన్న సంగతి, ఆయన నీ కోసం శిక్ష పొందాడన్న సంగతి, ఆయన నీ కోసం మానవుడుగా, రిక్తుడుగా, ఆయన దాసుడుగా శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడన్న సంగతి ఎన్నిసార్లు వినలేదా? చెప్పండి. యేసు దేవుడు నీ కోసం ఈ భూలోకానికి వచ్చాడని విన్నావు. యేసు దేవుడు నీ కోసం శ్రమలు పడ్డాడని విన్నావు. యేసు దేవుడు నీ కోసం ఆయన సిలువలో నోరు తెరవలేదని నువ్వు విన్నావు. కానీ ప్రభు దగ్గర ఇంకా రాకపోతే ఎట్లా? నీ సంతోషం ఎంతవరకు? ఈ రోజు నీది, రేపు నీది కాదు అని బైబిల్ చెబుతుంది. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన యందు మనం బ్రతుకుచున్నాము. రేపు నీది కాదు. హలో, నీ ధైర్యాన్ని బట్టి, నీ యవనాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి దేవుని తృణీకరించొద్దు. యేసు దేవుని ప్రేమను ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలి. యేసు దేవుడు నీ కొరకై ఆయన మరణించినటువంటి ఆ సందర్భాన్ని కల్లారా చూడు. ఆ సిలువ శ్రమలు నీ కోసమే కదా. అది ఆలోచన చేయవా? మనం ఆయనతో బ్రతుకుచున్నాము, చలిస్తున్నాము, నడుస్తున్నాము, జీవిస్తున్నాము, పనిచేస్తున్నాము, ఆయన్ను మాత్రం నమ్మము. అర్థమవుతుందా? అన్ని చేసేది ఆయనే, ఆయన ద్వారానే సమస్తం కలిగి ఉన్నాము. కానీ ఆయనను నమ్మడానికి మాత్రం పాపమడ్డం వస్తుంది. మన పాపములు ఎర్రనివైనను అవి తెల్లగా హిమములే ఆయన చేశాడు. ఆయన శిలువలో మానవాళి కొరకు ఆయన శిక్షను అనుభవించి
పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఆయన సిద్ధం చేశాడు. నువ్వు వెళ్ళి తీసుకోవడమే ఆలస్యం. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించండి అని అడిగితే చాలండి, ఆయన క్షమిస్తాడు. ఈ రాత్రి వేళ నీవే పాపంతో పట్టబడ్డావో నాకు తెలియదు, నువ్వు ఏ పాపంలో ఉన్నావో నీకు తెలియదు. ఈ రాత్రైనా నువ్వు మేలుకోవాలి. ఆ శిలువ శ్రమను నీకోసమే నీకు అర్థమైతే ప్రభునందు నీ విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు వారి నందు నీ విశ్వాసం ఉంచాలి. రండి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు పేతురు భక్తుడు. చూడండి 2:24, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. వింటున్నారా? యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడింది తాను చేసిన నేరాన్ని బట్టి కాదు. ప్రారంభంలో నేను చెప్పాను, అన్యాయంగా ఆయన అప్పగించబడ్డాడు. ఎవరి కోసం? మనందరి పాపం కోసం, మనందరి శాపం కోసం, మనం చేస్తున్నటువంటి తప్పుల కోసం, మనం ప్రవర్తిస్తున్న దుర్మార్గత కోసం ఆయన మన పాపాన్ని తన మీద వేసుకున్నాడండి. లేకపోతే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తండ్రి శిక్షించాల్సిన అక్కరేంటి చెప్పండి? నీవు రక్షించబడడానికి నీ తోటి వారు ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారా? నీవు రక్షించబడడానికి నీ స్నేహితుడు తన కుమారుణ్ణి నీకు దానంగా ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాంటిది పరమ తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకై నా కొరకై ఆయనను పాపముగా చేశాడు. పరిశుద్ధుడు పాపాత్ముడయ్యాడు. ఆయనలో పాపము లేకపోయినా ఆయన మీద మన పాపములు మోపబడ్డాయి. ఆ పాపానికి శిక్ష ఆయన వేశాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. నీవు నేను విడిపించబడడానికి యేసుక్రీస్తు వారి పైన మోపబడిన పాపములకై ఆయన శిక్ష విధించాడు. అందుకే ఆయన కలువరి సిలువలో ఆయన మరణించాడు. ఆయన మరణించడం వలన నీ నా పాపములు తుడిచివేయబడ్డాయి. రక్షణ ఆయన సిద్ధపరిచాడు. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడింది ఎందుకో తెలుసా? నీవు రక్షించబడాలని, నేను రక్షించబడాలని. నా మట్టుకు నేను రక్షించబడ్డాను. మీరు రక్షించబడ్డారా? మీరు రక్షించబడ్డారా? ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచారా? మీ పాపములకు ఒక గెట్టు వేసుకున్నారా? మీ పాప జీవితాన్ని ఇక చాలు అని ప్రభువుకు మీరు అప్పగించారా? అప్పగించకపోతే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు వారు చెప్పారు, రేపు నీది కాదు, ఈ రోజే నీది. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. తల ఉంచండి, ప్రార్థించండి. దైవ దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక.